Stomach ache, stomach cramps, nausea, fewer than 3 bowel movements per week are a severe symptoms of constipation. ఈ symptoms చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. But this constipation symptoms can lead to chronic constipation. Hello everyone, నేను మీ dietitian Nitisha, and in this video I'm going to share you details about constipation and few dietary tips to overcome it. Constipation is a gastrointestinal condition where an individual faces difficulty in passing the stools. అంటే వాళ్ళకి stool passage అనేది చాలా difficult అవుతుంది and they only produce like hard stools. Other few symptoms of constipation are feeling bloated, loss of appetite, passing hard and dry stools, and also difficulty and pain while passing stools. These symptoms generally occur when we are not looking out on our diet. అంటే మనం poor diet తీసుకున్నా కానీ కూడా, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ అయినా కానీ కూడా, మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం. నౌ లెట్స్ అండర్స్టాండ్ హౌ టు ఓవర్కమ్ కాన్స్టిపేషన్. నంబర్ 1, ఇంక్లూడింగ్ ఫైబర్ ఇన్ యువర్ డైలీ డైట్. మనలో చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాపర్ డైట్ అనేది తీసుకోరు అండ్ దట్ టు ఫైబర్ పార్ట్ అయితే కంప్లీట్ గా మిస్ చేస్తాం. We just concentrate mostly on carbohydrates and protein kuda, కానీ fiber అనేది we are just missing out. Fiber inclusion will help in easing the constipation issue. Including dietary fiber in your daily routine will increase bulk to the stools and also it gives consistency to your bowel movements. Include soluble and insoluble fiber in your daily diet in the form of beans and lentils, whole grains, barley and vegetables will be helpful. And in precise vegetables and fruit serving అయితే డెఫినెట్ గా ఇంక్లూడ్ చేసుకోండి. Banana and papaya are excellent source that you can include one serving of them in your daily routine to overcome constipation. Number 2, drink more water. మన బాడీని కన్సిస్టెంట్ గా డిహైడ్రేట్ చేస్తే కూడా ఇట్ విల్ లీడ్ టు కాన్స్టిపేషన్. సో టు ప్రివెంట్ దిస్, స్టే హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద డే. మనలో చాలా మంది కాన్స్టిపేషన్ ఇష్యూ రాగానే దిల్ షిఫ్ట్ టు కార్బోనేటెడ్ సోడాస్ ఆర్ డైటరీ సోడాస్, విచ్ ఇస్ అ వెరీ రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఈ షుగరీ సోడాస్ కాన్స్టిపేషన్ ఇష్యూని ఇంకా వర్సే చేస్తుంది కానీ బెటర్ చేయదు. మెయింటైనింగ్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ త్రూ అవుట్ ద డే విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు ఈజ్ ది కాన్స్టిపేషన్. ఇది కాకుండా మనం మీల్స్ తీసుకునేటప్పుడు కూడా ఎనీ ఫామ్ లో వాటర్ తీసుకోవడం అనేది గుడ్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ తో పాటు హ్యావ్ ఎనీ హెర్బల్ టీ అండ్ లంచ్ లో డెఫినెట్లీ ఇంక్లూడ్ బటర్ మిల్క్. స్నాక్స్ లో యూ కెన్ సింప్లీ చూస్ లెమన్ జింజర్ వాటర్ అండ్ ఇంక్లూడింగ్ ప్రోబయాటిక్ అండ్ ప్రీబయాటిక్ రిచ్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. Probiotics are good gut bacteria which are present in our gut. ఈ బ్యాక్టీరియా అనేది మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇంక్లూడింగ్ దిస్ ఫుడ్స్ విల్ డెఫినెట్లీ ఈజ్ ది కాన్స్టిపేషన్ ఇష్యూ. ఇంక్లూడింగ్ probiotics like curd and prebiotics which will improve the probiotic bacteria in our gut like onion, garlic, bananas will be really helpful in easing the constipation by improving the stool movements and stool consistency. Number 4, walking. Yes, walking is the best remedy to cure constipation. Include at least 10k steps in your daily routine if you are suffering from constipation. వాకింగ్ అనేది మీల్స్ కన్నా ముందు చేస్తే ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, బట్ ఆఫ్టర్ మీల్స్ ఇఫ్ యు ఆర్ ఇంక్లూడింగ్ వాకింగ్ దెన్ ఇట్ గివ్స్ అస్ అ రిలాక్సేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ టు గివ్ రిలాక్సేషన్ టు ఈజ్ ద కాన్స్టిపేషన్ ఇష్యూ. మనం తీసుకున్న మీల్స్ తర్వాత అట్లీస్ట్ 15 to 20 minutes ఆఫ్ వాకింగ్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఇఫ్ మీరు కూడా ఈ కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ తోని చాలా పీరియడ్ ఆఫ్ టైం నుంచి సఫర్ అవుతున్నట్టయితే దెన్ డూ రీచ్ అవుట్ టు అస్. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ విత్ ద కస్టమైజ్డ్ డైట్ అండ్ వర్కౌట్స్ యాజ్ వెల్.